అసలు ఎవరన్నా నువ్వు ఎందుకు తీసుకెళ్ళినావు ప్రీతి రెడ్డిని? ఆ? చెప్పన్నా, నాకు కంగారు పడద్దు, చెప్పు. దాని గురించి ఏం తెలియదు. డైరెక్టర్ అక్కడ ఇంటికి వెళ్ళిపోతే ఎవరు బయట వెయిట్ చేస్తున్నారు, ఆ, వాళ్ళు లోపల వస్తలేరు అంటే నేను బయట తీసుకొని గేట్ వరకు వదిలేస్తాను అంతే. ఆ. ఇప్పుడు ఆమె మీద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా, ఆమెను ఎట్లా బండి మీద తీసుకెళ్తాను? నాకు ఆ విషయం తెలియదు సార్, నాకు నిజంగా తెలియదు. పోలీస్ అదుపులో అర్ధరాత్రి టైంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు వెయిట్ చేస్తున్న బయట. ఆ? చెప్పన్నా, ఇప్పుడు క్లియర్ గా ఉందా అన్న? బయట విజువల్ ఉంది కదా, బయట క్లియర్ విజువల్ ఉందన్న. నువ్వు తీసుకెళ్ళి ఎంత జరుగుతున్నా కానీ స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు కదా 2 days నుంచి. కాలేజ్ ఫ్యాకల్టీ అసలు బయటికే రావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అసలు జల్దీ కాల్ చేసి టీచర్ కాల్ చేయండి. కాదు, అసలు మీకు అవసరం ఏముందన్న చెప్పండి. అంటే మీకు ఎవరన్నా ప్రెజర్ చేశారా తీసుకెళ్ళండి అని? రిక్వెస్ట్ చేశారు. ఎవరు రిక్వెస్ట్ చేశారు? వాళ్ళ పేర్లు చెప్పండి. ప్రీతి మేడం ప్రీతిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా, ప్రీతి ఎలా బయటకు వచ్చింది? అరెస్ట్ చేసి ప్రీతిని అదుపులోకి తీసుకున్నప్పుడు బయటకు ఎలా వచ్చింది? అర్ధరాత్రి నువ్వు తీసుకెళ్ళావు కదన్నా, అర్ధరాత్రి తీసుకెళ్ళావు కదా. స్టూడెంట్స్ కి ఎందుకు ఆన్సర్ చేయడం లేదు? ఆన్సర్ చేస్తున్నా కదా మేడం. బయట వాళ్ళ సిస్టర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని లోపల వదులుతలేరు. నేను డ్రాప్ చేసేయమని చెప్తే ఆ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ తీసుకుని పోయి డ్రాప్ చేశాను. ముందు గేట్ నుంచి వెనకాల గేట్ నుంచి తీసుకెళ్ళడం ముందు గేట్ నుంచే తీసుకెళ్ళి సార్, ఇక్కడ వెహికల్ ఇక్కడ ఉంటాయి కదా సార్ మాది, నేను తీసుకుని పోయి వదిలేసాను. ఎఫ్ఐఆర్ కస్టడీలో తీసుకున్న తర్వాత మీరు ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చింది? ఎఫ్ఐఆర్ ప్రీతి రెడ్డి మీ దగ్గరనే ఉందని చెప్పి సరే, స్టూడెంట్స్ అంటే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా గానీ మీకు ఈ కాలేజ్ ఇష్యూ తెలియదు మీకు? ఎఫ్ఐఆర్ అరెస్ట్ అని తెలియదు సార్, నాకు ఎంక్వైరీ జరుగుతుంది తెలుసు అంతే. ప్రొటెస్ట్ అండ్ ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్, దట్స్ వాట్ ఐ నో. అదే సార్ కరెక్ట్. ఇప్పుడు అర్ధరాత్రి టైంలో ఎందుకు తీసుకెళ్లారు మీరు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళ సరే, సిస్టర్ వెయిట్ ప్రీతి చేస్తుంది. రెడ్డి ఎక్కడ ఉందని చెప్తున్నారు? ఎక్కడ ప్రీతి ఉన్నారు? రెడ్డి మీ I దగ్గరనే don't ఉందని know. స్టూడెంట్స్ అంటున్నారండి. మీరే కదా డ్రాప్ చేసింది నైట్. గేట్ దగ్గర డ్రాప్ చేస్తాను సార్. ఓకే, సెక్యూరిటీ ఇప్పుడు మీరు ఫ్రంట్ గేట్ నుండి అక్కడ నుండి కాకుండా బ్యాక్ గేట్ కి తీసుకెళ్లారు. ఏం కాదు సార్, అది కాదు, క్లారిటీ చెప్పండి, మీరు ఏమైతారు సార్? మీ కాలేజీలో ఎవరైనా ప్రెజర్ చేశారా? ప్రీతి రెడ్డి ఎక్కడ ఉందండి? మీరే తీసుకెళ్లినారు, మీ దగ్గరనే ప్రీతి రెడ్డి ఉందని చెప్పి స్టూడెంట్స్ అంటున్నారు. నా దగ్గర లేదు. మీరే నైట్ తీసుకెళ్లారంట ఇక్కడే ఉన్నా ప్రీతి కదా రెడ్డిని. మేడం, మొత్తం నైట్ ఇక్కడే. మీరు ఎందుకు డ్రాప్ చేశారు? సార్ మీరు నిజం చెప్పాలి, కొంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయి లోపల. ఐఎమ్ ఆల్సో మాకు కూడా పాప ఉంది సార్, మాకు పాప అంటే అందరు ఉన్నారు. మరి ఎందుకు దింపారు మీరు? నేను ఆ ఇష్యూ ఓన్లీ ఆ ఇంటికి పోతారు అంటే సార్, మన డైరెక్టర్ సార్ ప్రొటెక్ట్ చేశారు కదా ఆమెని. ప్రొటెక్ట్ చేశాను కాదు, వాళ్ళు ఓన్లీ నేను యాజ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ వాళ్ళు మెయిన్ గేట్ వరకు డ్రాప్ చేశాను. తీసుకోండి సార్, ఇతను ఫోన్ కూడా సీజ్ చేయండి సార్. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఇంకా 4 years ఇక్కడే ఉండాలని చెప్పేసి మీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది బెదిరిస్తున్నారా? అవును, బెదిరిస్తున్నారు. మీరు 4 years ఇక్కడే ఉండాలి, ఎందుకంత టార్గెట్ అవుతున్నారు అంటున్నారు. ఎఫ్ఐఆర్ పెడతాము అని చెప్తున్నారు. అంటే ఇన్ కేస్ ఇలానే స్టూడెంట్స్ రేజ్ అయితే ఒకవేళ ఎఫ్ఐఆర్ పెట్టి బెదిరించే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మీరు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా, అసలు పోలీసుల వైపు నుంచి ఎలాంటి సమాధానం దొరుకుతుంది? దట్ ఎఫ్ఐఆర్ వేస్తాం, మీ లైఫ్ ఎందుకు మీరు స్పాయిల్ చేసుకుంటారు, మీరు జస్ట్ ఫ్రెషర్స్, ఇంకా 4 years మీరు ఇదే కాలేజ్ లో ఉండాలి, ఏ ఒక్క కేసు బిడ్డ స్టూడెంట్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ గాన్. సేమ్ వే అదే బెదిరిస్తున్నారు. చెప్పండి, మీరు చెప్పండి. సేమ్ వాళ్ళు బెదిరిస్తున్నారు, 4 years ఉంటారు, ఎందుకు అలా చేస్తున్నారు అది ఇది అని. బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ ఇట్. మార్నింగ్ నుంచి కూడా అసలు ఎటువంటి యాక్షన్ అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. లేదు, ఇంకా మమ్మల్ని పంపించేస్తారు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే పంపించేస్తారు మమ్మల్ని బ్యాక్. లాఠీ చార్జ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఎవరెవరి పైన మీకు లోపల అనుమానం ఉంది ఈ సీసీ కెమెరాల సంబంధించి? అసలు సీసీ కెమెరాలు కాదు, ఫోన్ కెమెరా అని కూడా చెప్తున్నారు. ఫోన్ ద యాక్చువల్ మ్యాటర్ అయితే ఇట్స్ నాట్ అబౌట్ సీసీ క్యామ్. కాకపోతే సీసీ క్యామ్ పనిచేయట్లేదు అంటే ఇప్పుడు ఫోన్ పెట్టిన అతను సీసీ క్యామ్ పనిచేస్తుంటే కనిపించేవాళ్ళు కదా. అసలు ఈ హాస్టల్లో ఈ మొత్తం ఈ ఆవరణలో ఎక్కడ కూడా ఒక్క కెమెరా కూడా పనిచేయట్లా. పని చేస్తున్నాయి అన్ని, నాట్ కంప్లీట్లీ. అంటే ఇప్పుడు కొంచెంసేపు పని చేసి కొంచెంసేపు పని చేయకుండా కూడా ఉన్నాయి. దానికోసమే గర్ల్స్ అందరు రేస్ చేసి నిన్న ఒక ఇచ్చారు కంప్లైంట్ దట్ దేర్ డిమాండ్ షుడ్ బి కంప్లీట్లీ గివెన్ అప్. నిన్న వాళ్ళు ఇచ్చిన 5 డిమాండ్స్ హాస్టల్ వార్డెన్స్ కంప్లీట్లీ అంటే మొత్తం ఫీమేల్ అయి ఉండాలి, వర్కర్స్ కానీ కింద క్లీన్ చేసే వాళ్ళు కానీ కంప్లీట్ వి నీడ్ ఫీమేల్స్ అన్నట్టు చెప్పారు. సీసీ క్యామ్స్ పనిచేయాలి అంటే బాయ్స్ హాస్టల్ ఇప్పుడు పనిచేస్తుంది. విదిన్ సెకండ్స్ అక్కడ యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు విదిన్ సెకండ్స్ యాక్షన్ తీసుకోవట్లేదు? వీఆర్ క్వశ్చనింగ్. అసలు ఇప్పుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎవరు జెంట్స్ ఉన్నారా లేకపోతే ఫిమేల్స్ ఉన్నారా? ఇంతకు ముందు జెంట్స్ ఉండేవాళ్ళు కింద పనిచేసేవాళ్ళు, క్లీనింగ్స్ కానీ కుకింగ్స్ కానీ, దే వేర్ మెన్. వీ నీడ్ ఉమెన్ అంటే కంప్లీట్ ఉమెన్స్ అడుగుతున్నది ఒకటి స్టూడెంట్స్ అందరూ. వీ నీడ్ ఓన్లీ ఉమెన్ into that working కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ షుడ్ బి ఉమెన్. ఇప్పుడు ఎవరైతే ప్రీతి రెడ్డి అని చెప్తున్నారు, ఒక వార్డెన్ ఆమెను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కదా. మా కాడ ఎవిడెన్స్ ఉంది దట్ షీ హావ్ ఎస్కేప్. ఎవిడెన్స్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం.
అంటే నైట్ ఆమెను అదుపులోకి తీసుకున్నారు కానీ మళ్ళీ వదిలేశారా? వదిలేసారా అది తెలియదు, అది ఏం జరిగిందో. బట్ వీ హావ్ సీన్ హర్ ఎస్కేపింగ్. వీడియోస్ వచ్చాయి మాకు బయటికి. వీ హావ్ సీన్ యూ పీపుల్. చూపించాం కదా ఆల్రెడీ ఇందాక. అవును. ఆ వీడియోని బట్టి మీరే చెప్పండి. ఎస్కేప్ అయినట్టు నైట్ ఎస్కేప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏముంది తనకి? Hmm. తన వైపు తప్పే లేదు, బెదిరిస్తుంది అన్నప్పుడు వై ఇస్ షీ మూవింగ్? అసలు మొత్తం ఎంతమంది ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? మీకు ఇంకే ఎవరి మీద అనుమానం ఉందా? కంప్లీట్ అయితే మా కాలేజ్ హాస్టల్ ప్రతి ఒక్కరు చెప్పేది ఒక్కటే, కంప్లీట్ ప్రీతి రెడ్డి అనే ఒక అమ్మాయి వార్డెన్. ఇట్స్ కంప్లీట్లీ పాయింటెడ్ ఆన్ హర్. అంటే ఎందుకంటే- కంప్లీట్ కేసు తన చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది మాకు. అంటే ప్రధానంగా ఎందుకు ఆరోపిస్తున్నారు ఆమె పైన? ఇప్పుడు ఆమె హాస్టల్ వార్డెన్ కావచ్చు, ఆమె కింద వర్కర్స్ ఇంకా ఉంటారు కదా. హెల్ప్ చేసింది, మొత్తం లాడర్స్ అన్ని తనే పెట్టింది. ఇంకా తను లాడర్ పెట్టుకొని ఎస్కేప్ కూడా అయ్యింది. అంటే తను పెట్టిన ఎక్విప్మెంట్స్ తోనే తను ఎస్కేప్ అయినట్టు నాకు అర్థం కాలేదు మీరు చెప్తుంది. తను పెట్టిన ఎక్విప్మెంట్స్ అంటే తను అరేంజ్ చేసుకున్న తన ఎక్విప్మెంట్స్ తోనే తను ఎస్కేప్ అయింది నిన్న. అంటే ఇంకా ఆబ్వియస్లీ షీ షుడ్ నో వాట్ ఆర్ థింగ్స్. అక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది, తను ఎస్కేప్ అయ్యి. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారంటే, ఒకవేళ ఎవరైనా లోపలికి రావాలనుకున్నా హాస్టల్ వార్డెన్ పర్మిషన్ లేకుండా లోపలికి రాలేరు కాబట్టి మీరు ఎట్లా చెప్తున్నారు? బయటికి కూడా పోలేరు. అండ్ ఇంకోటి హాస్టల్ గర్ల్స్ ని బెదిరించడం జరిగింది నిన్న. లైక్ ఇలా బయటికి వస్తే మీరు ఎవరు బెదిరించారు? ప్రీతి రెడ్డి అనే వార్డని బెదిరించినట్టు ఉన్నాయి వీడియోస్ అన్ని. అవన్నీ క్లిప్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేశారా? ఈ స్టూడెంట్స్ ఉన్నాయి, హ్యాండ్ ఓవర్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటికీ సగం మంది హాస్టల్లో మీడియాని ఫేస్ చేయలేక లోపల ఉన్నారు. దే కాంట్ ఆన్సర్. అంటే ఇప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళ ఇంట్లో చెప్పలేరు కదా, ఇలా వీడియోస్ బయటకు వచ్చాయి. హౌ కెన్ దే ఫేస్ వరల్డ్ బ్యాక్? అంటే అసలు ఏ బ్లాక్ లో ఇది బయటపడింది? ఎక్కడ ఎవరైనా ఒక అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుందా డైరెక్ట్ గా? ఇంతకు ముందు షాడో అనేది ఒకటి తెలిసిందనమాట. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు దే వాజ్ నో రెస్పాన్స్ లేకపోవడం వల్ల కొంతమంది బయట ఫ్రెండ్స్, ఏంటి అంటే ఒక అబ్బాయి అక్కడి నుంచి వెళ్తున్న ఒక జంటు లోపలికి వచ్చాడు. ప్రిన్స్ అనిపిస్తున్నాయి మీకు, చూసారా మీరు ప్రిన్స్ ది? లైక్ కంప్లీట్ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇంకా వాటితోటి ఒక యాక్షన్ తీసుకోమని చెప్తే నో రెస్పాన్స్ అన్నమాట. ఇంకా మా స్టూడెంట్స్ అందరు ఒక్కసారి నిన్న నైట్ రేజ్ అవ్వడంతో మొత్తం బయటకు వచ్చి అప్పుడు అన్ని బయటపడ్డాయి. ఒకవేళ నిన్న మీరు రేజ్ అవ్వకుంటే అసలు ఇదంతా కూడా బయటకు వచ్చాయి కదా. అసలు బయటకు వచ్చాయి కదా, కంప్లీట్లీ ఈస్ట్ మొత్తం తగ్గిపోయేదేమో. ఇప్పుడు అంటే డైరెక్ట్ గా చెప్పండి, అంటే ఇప్పుడు ఏదైతే కెమెరాస్ అంటున్నారో స్టూడెంట్స్ యొక్క వాష్రూమ్స్ లో పెట్టారు. వాష్రూమ్స్ లో కాదు, అంటే విండోస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఫోన్ కెమెరా పెట్టడం జరిగింది అనమాట. సో ఇంకా అలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఫోన్ అయితే మొత్తం అంటించేశారని చెప్తున్నారు కదా, అసలు ఫోన్ ఎవరిది? ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోన్ అసలు ఏ రూమ్ లో దొరికింది? అది మీరు పోలీసు వాళ్ళే మాకు చెప్పాలి ఏంటి అని. వీఆర్ ఇన్సైడ్, బయట ఏం జరుగుతుందో మాకు తెలీదు. మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఎగ్జాక్ట్ చెప్తే గానీ మాకేం అర్థం కాదు. మా పాయింట్ ఆఫ్ వ్యూ, మా ఎవిడెన్సెస్ అన్ని మా కాడ ఉన్నాయి. సీసీ క్యామ్స్ కానీ, లాడర్స్ కానీ, యాషెస్ కానీ, ఇంకేమున్నా అవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి వీఆర్ రేజింగ్ అవర్ వాయిస్. మాకేం ఎవిడెన్స్ లేకుండా స్టూడెంట్స్ రేజ్ అయితే నో యూస్. ఎవిడెన్స్ అన్ని వచ్చినాక ఇంతమంది వచ్చేయడం నించొని ఎవిడెన్స్ ఇంకెక్కడ ఎవిడెన్స్? ఆల్రెడీ ఎవిడెన్స్ అంటించేశారు కదా. అంటించినా కదా ఇప్పుడు ఎవిడెన్స్ మాకు. ఇప్పుడు అలా చేయకపోయింటే మాకు మీరు గుర్తుపడుతున్నారా? సేమ్ అదే ఫోనా? అది ఫోన్ కాదు, కంప్లీట్ బర్న్ ఇట్ ఆశ. ఇప్పుడు నైట్ బర్న్ చేస్తే మార్నింగ్ కల్లా డిఫరెంట్ ఉంటది. 3 days బ్యాక్ బర్న్ చేసింటే ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటది. సో రీసెంట్ గా బర్న్ చేసినట్టు తెలుస్తున్నాయి మాకు. ఎక్కడ కనిపించింది అది? బ్యాక్ యార్డ్ ఫొటోస్ ఉన్నాయి. ఐ హావ్ సెంట్ యూ ఆల్రెడీ. బర్న్ చేస్తున్న క్లిప్స్ అన్ని కూడా మీకు తీసుకున్నారు డైరెక్ట్ గా? తీసున్నారు. ఉమెన్స్ అని స్టూడెంట్స్ అన్ని తీసి పెట్టారు మాకు. ఈ రోజు మార్నింగ్ కనిపించింది అది మీకు? I'll show you. సో గైస్ చూసారు కదా, డైరెక్ట్ గా ఈ ఫోన్ హాస్టల్ రూమ్ లో దొరికింది. This is my phone. లోపల జరుగుతున్న incident గురించి. అదే చెప్తున్నా, ఇక్కడ ఏదైతే అంటించేసిందో ఆ ఫోన్ హాస్టల్ రూమ్ లో దొరికింది. దాన్ని పోలీసులకు అప్పగిస్తే మరి పోలీసుల దగ్గర నుంచి ఇది ఎలా బయటకు వచ్చిందో తెలియదు. మార్నింగ్ కల్లా ఇదంతా కూడా బర్న్ అయిపోయి వీళ్ళకి కనిపించింది. సో దాని అయితే వీళ్ళు వీడియో తీసుకుని పెట్టుకున్నారు. సో ప్రాపర్ గా ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కంప్లీట్ ఎవిడెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కార్డ్ ఉంది. అందుకే మేము అందరం రేజ్ అవుతున్నాం. సో ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? వి వాంట్ జస్టిస్. ఇప్పుడు ఎవరు ఏం చేశారు, ప్రీతి రెడ్డి అనే వ్యక్తి ఎందుకు ఎస్కేప్ అయింది అని మాకు తెలియాలి. నిన్నటి వరకు కస్టడీలో ఉందని చెప్పి మా అందరికి చెప్పి